మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? దేవుడు వినేటట్టు మన ప్రార్థనలు ఉన్నాయా, లేకపోతే దేవుడు వినకుండా ఆయన చెవులు నీ ప్రార్థనకు దూరంగా ఉన్నాయా? కారణం ఏంటంటే, నీ హృదయంలో పాపమును లక్ష్యము చేస్తూ నీవు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి వినకపోవును అని మనం చదువుకున్నాం కదా. కనుక మనము ఒకవేళ హృదయంలో పాపము పెట్టుకొని మనము ప్రార్థన చేస్తే ఆయన మన మనవి వినడు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఒక్కటే, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. రెండవ చరణంలో ఉంటుంది, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొర్ర పెడుచున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, నా ప్రాణము తల్లడిల్లగా